ఇప్పుడు మీకు మీ ఐపీని ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, ఓన్లీ 3 to 5 కమాండ్స్ ఉంటాయి. ఓకే, ఐ విల్ గోన్ డూ దిస్ ఇన్ WSL లినక్స్. ఓకే, ఇది విండోస్లో నేను WSL ఇన్స్టాల్ చేశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే sudo apt install tor. ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఇట్. ఫస్ట్ మీరు చేయాల్సింది ఇది. ఓకే, tor ఇన్స్టాల్ చేయాలి. tor ఇన్స్టాల్ చేస్తే tor రన్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఓకే, ఇట్స్ రన్నింగ్. సో యాక్టివ్, ఇది ఎనేబుల్ అయి ఉంది. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కమాండ్ కొట్టి ఇది ఎడిట్ చేయాలి. ఓకే, ఇవి యాడ్ చేయాలి లాస్ట్లో. 1950 సాక్స్ పాలసీ యాక్సెప్ట్, ఇది మీరు కొట్టాలన్నమాట. అయిపోయిన తర్వాత మీరు ఈ కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్ రన్ చేయాలి. ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు tor ఎనేబుల్ అయి ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ కిల్ చేస్తుంది. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇది టార్ని కిల్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఏంటంటే న్యూ ఐపీ అసైన్ అవుతుంటుంది. మనకి ఎన్ని సెకండ్స్ కావాలంటే అన్ని సెకండ్స్ మనం పెట్టుకోవచ్చు. వైల్ ట్రూ. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనము మన ఐపీ ఏదో తెలుసుకోవాలి కదా, కర్లు. బట్ ఇదే కమాండ్ మనం మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేయాలి, మళ్ళీ అంటే మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేయాలి. ఇలా కాకుండా మనం ఏం చేద్దామంటే వాచ్ అండ్ మెక్ పెట్టేసాం అనుకోండి. ఓకే, అండ్ ఎంటర్. ఇప్పుడు ఏటవుతుందంటే మనం కమాండ్ 10 సార్లు కొట్టక్కర్లేదు. అదే మన కమాండ్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఎవ్రీ 2 సెకండ్స్కి. ఓకే, ఇప్పుడు మనం చూడండి ఐపీ చేంజ్ అవుతుంది, చూసారా? చూడండి మళ్ళీ చేంజ్ అయింది. ఐపీ లొకేషన్ చూద్దాం. ఐపీ లొకేషన్ ఆన్లైన్. ఇప్పుడు మళ్ళీ ఐపీ చేంజ్ అవుతుంది. మనం ఐపీ ఇచ్చి ఐపీ లుక్అప్. చూడండి, ఇది జర్మనీ. ఇప్పుడు మన కొత్త ఐపీ వచ్చింది కదా, ఇది చూద్దాం. దీని లొకేషన్ ఐర్లాండ్. సో ఇలా మనం ప్రతిసారి ఐపీ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నువ్వు బ్రౌజ్ చేద్దాం అనుకున్నావు. బ్రౌజ్ చేద్దాం అనుకుంటే ఏం చేస్తావంటే ఇది ఉంది కదా, ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రాక్సీ అంటారు దాన్ని. ప్రాక్సీస్లోకి వెళ్ళి ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. యాడ్ అని నొక్కారనుకోండి మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేయాలి, tor పెట్టుకోవాలి. ఇక్కడ SOC 5 అవ్వాలి. SOC 4 బై SOC 5 అండ్ లోకల్ హోస్ట్ అండ్ పోర్ట్ 9050 ఇచ్చి సేవ్ కొట్టాలన్నమాట. ఇది కొట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ tor అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు tor వల్ల యాక్సెస్ చేసే ప్రతి వెబ్సైట్ మీరు యాక్సెస్ చేయొచ్చు. నేను మీకు చూపిస్తాను. ఫేస్బుక్ tor లింక్. tor వెబ్సైట్స్. గూగుల్లో మనకు చూపించట్లే, మనం ట్రై చేద్దాం. ఇప్పుడు మన ఐపీ చేంజ్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. ఫేస్బుక్ ఓవర్ tor.
ఏదో ఉంది చూద్దాం. కెన్ వి యాక్సెస్ దిస్? కొన్నిసార్లు ఏంటవుతుందంటే మీరు చాలా వెబ్సైట్ మీరు యాక్సెస్ చేద్దామని చూసారు అనుకోండి, ఇది యాక్టివ్ కాదు ఈ లింక్. ఫేస్బుక్ కోర్ www.ionian. చాలాసార్లు మీరు నార్మల్ వెబ్సైట్స్ యాక్సెస్ చేశారు అనుకోండి, మీకు వ్యాఫ్ కనిపిస్తుంది అనమాట, క్లౌడ్ఫ్లేర్ వ్యాఫ్ యాక్సెస్ డినైడ్ అని. ఎందుకంటే Asshole is trying to DDoS you. You should be redirected automatically in 5 seconds. ఐ థింక్ మనం ఇక్కడ ఐపింగ్ చేంజ్ చేస్తున్నాం కదా, దానివల్ల ఇది మనకు కనిపెట్టింది అనుకుంటున్నాను. ద హిడెన్ వికీ. ఓకే, ఇది వన్ ఆఫ్ ద థార్ వెబ్సైట్. PGP verify. కనెక్షన్ టైం మనం ఎందుకు ఇది యాక్సెస్ చేయలేకపోతున్నాం? లోడింగ్ రిలే డిస్క్రిప్టర్స్. మనం యాక్సెస్ చేయలేకపోతున్నాం. ఇక్కడ చూద్దాం. కర్ల్. ఓకే, మనం 10 సార్లు చేంజ్ చేయొద్దు. కాంట్ కంప్లీట్. ఓకే, చాలా లేట్ ఇది. కర్ల్ కాంట్ కంప్లీట్ సాక్. ఎందుకో మనకి ఎర్రర్ వస్తుంది. బట్ మీరు ఇట్లా బ్రౌజ్ అయితే చేయొచ్చు. క్లోజ్ చేద్దాం. తాను మనం యాక్సెస్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు మనము డిఎన్ఎస్ లీక్ టెస్ట్ ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేద్దాం. ఇప్పుడు పోలాండ్. cat etc ఓకే. ఓకే, సి మనకి మళ్ళీ ఇప్పుడు లొకేషన్ దీని ద్వారా ఓకే
109, ఓకే 109.68. లేట్గా వెళ్తున్నాయి రిక్వెస్ట్లు, థార్ అలాగే స్లోగా అవుద్ది. ఆస్ట్రియా, దిస్ ఈజ్ ఆస్ట్రియా లొకేషన్ అనుకుంటా. ఇది స్టార్టింగ్ 3. ఇది సపోజ్ మీరు ఇలా కాకుండా మీరు ఐపీ అడ్రస్ ఇంకోలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ లిస్ట్ ఆన్లైన్. ఇన్యాక్టివ్, ఇందాక లాభం. బట్ మీరు ఇందులో థార్ వెబ్సైట్ లింక్స్ దొరుకుతున్నాయి, సో ట్రై ఇట్ అవుట్. థార్ బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకుని మీరు యాక్సెస్ చేస్తూ అవుద్ది. బట్ నాకు ఉన్న డౌట్ ఏంటంటే, నేను థార్ ఎనేబుల్ చేశాను, సాక్ ఆన్ చేశాను, బట్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెస్. మీరు నాకు కొంచెం ఇంటర్నెట్ స్లోగా ఉంది. సాఫ్ట్వేర్ లిస్ట్ ఆన్లైన్, సాఫ్ట్వేర్ ప్రాక్సీ లిస్ట్ ఆన్లైన్ అని కొడితే మీకు కొంచెం లిస్ట్ వస్తుంది. అందులో మీరు వ్యాలిడ్ అది ఇన్వాలిడ్ అది చెక్ చేసుకోవాలి. వ్యాలిడేటర్స్ కూడా ఉంటాయి, సో అవి మీరు రొటేట్ చేస్తూ వాడచ్చు అనమాట. అంటే మీరు ఐపీ అడ్రస్ తెలియకుండా మీరు ఒకవేళ వెబ్సైట్స్ని ఏమైనా యాక్సెస్ చేయాలనుకుంటే తెలియకుండా వాడచ్చు.